బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య-L1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య-L1 ఉపగ్రహ కక్షను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లంగ్రేజియన్ .1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్పోజ్ ను చేసింది. అయితే ట్రాన్స్ లంగ్రేజియన్ పాయింట్లు విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక లాంగ్రాస్ .1 దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఉపగ్రహ భూకక్షను 4 సార్లు పెంచారు. తాజాగా 5వ కక్షను పెంచి సూర్యుడి దిశగా లాంగ్రాస్ .1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-L1 మరొక విన్యాసంతో లాంగ్రాస్ .1 చుట్టూ ఉన్న కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సెప్టెంబర్ 2న ఆదిత్య-L1 ప్రయోగం చేపట్టింది. PSLV C-57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ఉపగ్రహ లక్ష్యం. భారత తరపున సూర్యుని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాస్ .1 చేరక దాని కక్షలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య-L1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య-L1 ఉపగ్రహ కక్షను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లంగ్రేజియన్ .1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఇస్రో తాజాగా ఎక్స్పోర్ట్ ను చేసింది. ట్రాన్స్ లంగ్రేజియన్ పాయింట్ విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక లాంగ్రాస్ .1 దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఉపగ్రహ భూకక్షను 4 సార్లు పెంచారు. తాజాగా 5వ కక్షను పెంచి సూర్యుడి దిశలోని లాంగ్రాస్ .1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-L1 మరోసారి విన్యాసంలో లాంగ్రాస్ .1 చుట్టూ ఉన్న కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సెప్టెంబర్ 2న ఆదిత్య-1 ప్రయోగం చేపట్టింది. PSLV C-57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ఉపగ్రహ లక్ష్యం. భారతం తరపున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే కావడం గమనార్హం. అయితే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాస్ .1 చేరక దాని కక్షలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది.